హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అది ఓట్స్ తోటి. ఓట్స్ చాలామందికి నచ్చదు, బట్ ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఫస్ట్‌గా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ ఓట్స్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం మనకిష్టం అనుకుంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. అది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనము ఒక గ్లాస్‌లో చియా సీడ్స్ ఉంటాయి కదా! వాటిని నానబెట్టేసుకుందాము. నానబెట్టేసుకున్న తర్వాత అవి ఒక 5-10 మినిట్స్‌లో అది మంచిగా అవుతుంది కదా! నెక్స్ట్ ఏం చేసుకుందామంటే డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినవి అన్ని నట్స్ అన్నీ నేను ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాను డైలీ యూస్ చేసుకోవడానికి. అందులో మనకు కావాల్సిన సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా! అవి 1 ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అందులో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అంటే లైక్ పొమోగ్రనేట్, యాపిల్, ఇంకా బనానా, ఇలా మనకు నచ్చిన మన ఇంట్లో ఏవేవి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ తీసేసుకొని ఫస్ట్ వాష్ చేసి పెట్టుకుందాము. ఎందుకంటే కొంచెం ఆ కూలింగ్ ఫ్రిడ్జ్ నుండి తీసాను కదా, కొంచెం కూలింగ్ అనేది పోతుంది. ఆ టైం వరకు మనకు మనం బాయిల్ చేసుకున్నటువంటి ఓట్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఒక పక్క అది కూడా ప్రిపేర్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాము. కొంచెం బాయిల్ అయితే అయిపోయింది. కొంచెం వాటర్ అన్నీ తగ్గేదాకా చూసుకోవాలి. ఇది ఎంతో టైం పట్టదు. జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో మనము 10 మినిట్స్ కూడా అవసరం లేదు. 5 మినిట్స్‌లో అయితే ఈజీగా అయిపోతుంది. మనకు కావాలంటే ఇది ఫ్రిడ్జ్‌లో స్టోర్ కూడా చేసుకొని ఈవినింగ్ టైంలో కూడా కొంచెం అలా తీసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద హై ప్రోటీన్ ఫుడ్. నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. అండ్ మనకు ఇందులో స్వీట్ యాడ్ చేసుకోము కాబట్టి మనము ఏం చేయాలంటే డేట్స్ ఉంటాయి కదా, వాటిని మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా నేను నానబెట్టేసుకున్న అన్ని ఫ్రూట్స్ అవన్నీ ఇంకా దాంట్లో యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఎలాగో అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి అన్నీ దీంట్లో వేసేసుకున్నాను. చూడండి, అన్నీ 1 ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రై నట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ పైన 1 ఆర్ 2 స్పూన్స్ మన ఇష్టం, మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంతే వేసుకోవచ్చు. వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే బనానా ఉంటుంది కదా, బనానా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అది ఆప్షనల్, మన ఇష్టము. నెక్స్ట్ నేను యాడ్ చేసుకుంటున్నానంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి బాదంది. అది రోస్ట్ చేసుకొని నేను పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. అంటే అప్పుడప్పుడు కిడ్స్ కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇమీడియట్గా చేయడం అంటే కష్టం కదా. ఇదేమో వాల్నట్స్ పౌడర్ అండ్ డ్రై డేట్స్ ఉంటుంది కదా, డ్రై డేట్స్ పౌడర్ కూడా మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఆల్ మిక్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి స్పూన్ తోటి అలా అలా కలిపేసుకొని ఇంకా ఏం చెప్పాను, ఖర్జూర ఉంటుంది కదా, ఖర్జూర కూడా మనము చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకున్నాం అనుకో మనకు అక్కడక్కడ స్వీట్నెస్ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా హెల్త్. అసలు అన్ని ఓట్స్, కొంచెం మిల్క్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ మనకు కావాల్సిన, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డైలీ ఆర్ మనకు టైం ఉన్నప్పుడు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. Thank you so much friends. Thank you for watching my video and please support me. Please subscribe to my channel. Thank you.